హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి జీడి పిక్కలతోటి అంటే పచ్చి జీడిపప్పుతోటి మంచి టేస్టీ కర్రీ, అందులోని పన్నీర్ కాంబినేషన్లో హోటల్ స్టైల్లో ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎంత బాగా వచ్చిందంటే అసలు అయితే పూర్తిగా మీకు ఆ వివరం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను, ఎలా వండాను అనేది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ముందుగా ఈ పచ్చి జీడిపప్పు ఎలా వస్తుంది అనేది కనుక అది మనకి తెలియని వాళ్ళకి వివరంగా చెప్తానండి. అసలు మనకి మ్యాంగో సమ్మర్లో వస్తాయి కదా, అలాగే సేమ్ మనకి జీడి మామిడికాయలు కూడా అలాగే వస్తాయండి. అయితే మనకి మ్యాంగోస్లో లోపల జీడి ఎలా ఉంటుందో ఇది ఏం చేస్తుందంటే జీడి అనేది బయటకు ఉంటుందండి, కాయ అంటే పండు అనేది బయటకు ఉంటుంది అన్నమాట, సపరేట్ అయిపోతుంది. లోపలికి చూస్తే లోపల విత్తనం ఏమి ఉండదండి, మనకి ఆ విత్తనం అనేది బయటకే ఉంటుంది. ఆ జీడిలోంచి తయారయ్యింది ఇదిగోండి ఈ జీడిపప్పు మాట. అయితే ఆ పలుకు అనేది తీసేసుకొని ఆ కాయల్ని బయటికి చాలా తక్కువేనండి, మనకి కొనుక్కుందామన్నా తక్కువగానే కనిపిస్తుంది మార్కెట్లో. కానీ మా చిన్నప్పుడైతే బాగా వచ్చేవండి ఈ సమ్మర్లోను. ఆ పప్పును తీసేసుకొని ఆ జీడికాయలని జీడి మామిడికాయలని అమ్మొచ్చేవండి. అసలు ఎంత బాగుండేయో, మంచివి అదొక ఫ్లేవరు. తర్వాత తీయగా కొంచెం పులుపుగా వగరగా గొంతు పట్టేస్తుంది అన్నట్టుగా ఉండేదండి. అయితే ఇప్పుడైతే కొందామన్నా దొరకట్లేదండి, ఆ ఫ్లేవర్కే తినాలనిపిస్తుంది. కానీ మళ్ళీ కొంచెం పులుపుగా ఉంటుంది, తీయగా ఉంటుంది, వగరగా ఉంటుంది. అయితే సరే ఇంకా అదైతే పక్కన పెట్టేస్తే ఇంకా ఈ జీడి కాయలులోంచి వచ్చిన గింజ అయితే తీసుకున్నాం కదండి, దాన్ని ఏం చేయాలంటే కాల్చాలండి. కాల్చి బాగా కొన్ని గంటల సేపు దాన్ని పగలగొడితే మనకి ఈ ఒరిజినల్ జీడిపప్పు గుండు కానీ లేదంటే బద్ద కానీ వస్తుంది అన్నమాట. దానికి ఎంత కాస్ట్లీ ఉన్నదంటే అరకిలో వచ్చేసరికి పప్పు అయితే 560 రూపాయలు చెప్పారండి. అదే గుండె అయితే కనుక 500 అని చెప్పారు. అంత కాస్ట్లీ ఉంది. కాకపోతే ఆ పండు గురించి మాత్రం ఎవరికి తెలియదండి అసలు. అంటే చాలామంది తక్కువగానే తింటారు నాకు తెలిసి. అయితే ఇంకా ఈ జీడిపప్పుని ఇలా బద్దలా కోసేసుకొని పలుకు అయితే తీసేసుకున్నాం కదా, కాయలు హార్డ్గానే ఉంటున్నాయండి, కత్తిపేట ఉంటేనే కనుక మనకి ఇది తెగుతుంది. చాకుతో అయితే చాలా కష్టము. అయితే ఇంకా ఇలా పొర అనేది పైన ఉల్లి పొరలాగా ఉంటుందన్నమాట. ఈ పొరను కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా ఒక 2 గంటల సేపు మనం అలా పక్కన పెట్టేసామంటే ఒక టిష్యూ పేపర్ వేసి గాలికి చక్కగా ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి, మనకి తొందరగా విడిపోతుంది అన్నమాట ఆ పొర అనేది. ఇలా చక్కగా అన్నీ ఒలిచేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకుందాము. ఇంకా ఇందులోంచి వచ్చిన పొట్టు కూడా చూపిస్తాను చూడండి ఎంత ఉన్నదంటే. మనకి ఆ పొట్టుతో వండుకుంటే అంత టేస్టీగా ఉండదండి, నీట్గా ఉండదు. చూసారు కదా ఎంత పొట్టు ఉన్నదో. ఇక దీన్ని ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా పప్పునైతే నీట్గా ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే దీని కాంబినేషన్ ఏమనుకున్నారు, ఒరిజినల్ ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అండి. ఎంత బాగుందంటే ఇంకా ఒరిజినల్ పాలు ఉంటాయి కదా, అందులో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ మనకి పాలు కూడా చాలా బాగా మంచిగా దొరుకుతాయి కదా. ఇక పన్నీర్ అయితే ఇంట్లో తయారు చేసింది. ఇక దీన్ని అయితే కాంబినేషన్లో పెట్టి చక్కగా మంచి టేస్టీ కర్రీ అయితే చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏంటంటే ముందుగా ఇక ఉల్లిపాయలండి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులోను చక్కగా కడుగుకున్న జీడిపప్పు, తర్వాత అందులోకి మసాలా గ్రేవీ కావాల్సింది 1 స్పూను పల్లీలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులండి. వీటిని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ మిక్సీ పట్టేసుకుందామండి ఉల్లిపాయల్ని. ఎందుకంటారా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక 2-3 తిప్పులు తిప్పామనుకోండి, బరకగా మనం పాతకాలంలో ఇలా గ్రైండ్ చేసుకునే వాళ్ళం కదండి, తురుముకునే వాళ్ళం ఉల్లిపాయని. అలా చక్కగా ముక్క చెక్కలా వస్తుంది, చాలా బాగుంటుంది. అలా చేసుకుందామని చెప్పి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులో కావాల్సిన మసాలాలు వచ్చేసరికి జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. ఇక అందులో ముందుగా మనం నానబెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసేసుకొని అందులోనే ఈ మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీ దగ్గర ఉంటే పర్వాలేదండి, లేదంటే కనుక ఆ అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోనే వేసేసుకొని ఒక మసాలా ముద్దనైతే చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా ఈ పేస్ట్ అయితే పక్కన ఉంది. జీడిపప్పులను అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత బరకగా ఆడిన ఉల్లిపాయ పేస్టు, అలాగే టమాటాలను కూడా కొంచెం గుజ్జుగా గ్రేవీ కోసం బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా మిక్సీ పట్టేశానండి. ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూర వేసుకునే విధానాన్ని కూడా చూపిస్తాను. ఈలోగా పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ని ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. చక్కగా నీట్గా చిన్న ముక్కలు అయితే మనకి బయట అయితే కనుక కాస్త మరి ఈ మైదా కలుపుతారో ఏదైనా వరిపిండి కలుపుతారో తెలియదు కానండి, మన ఇంట్లో కట్ చేసుకున్నది మాత్రం ఇదిగోండి చక్కగా కొంచెం ఈ టైప్లో ఈ షేప్లో అయితే వచ్చింది. నాకు
ఇవి ప్యూర్ పాలతోటి చక్కగా తయారైంది కాబట్టి ఇందులో వెన్న శాతం కూడా ఉంటుందండి. చక్కగా కాస్త నూనె వేసిన తర్వాత అందులో ముందైతే విడిపోకుండా పచ్చివాసన కొంచెం పోయేటట్టుగా కొంచెం పెనం పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుందామండి. మనం ఇంట్లో తెచ్చిందైనా సరే బయట తెచ్చిందైనా సరే పన్నీర్ని ఎప్పుడైనా కర్రీ చేసుకుందామన్నా లేదంటే ఎందులోనే నాకు పన్నీర్ రైస్ లాగా అలా చేసుకుందామన్నా ముందు దాన్ని ఫ్రై చేసిన తర్వాత మనం చేసుకుంటే కనుక ఆ ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటుందండి. లేదంటే యాజ్ టీజ్ ఇలాగే మనం కర్రీలో వేసేస్తే కనుక మనకి ఆ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలు అనేవి విడిపోయినట్టు అయిపోతాయండి. అందులో అది తింటుంటే కూడా కొంచెం పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది కాబట్టి కాస్త దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాము. ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంటుంది కదండి, వెన్న ఉంటుంది కదా, అది నెయ్యి మరిగి ఆ నూనెలోంచి అలా ఏగుతుంటే మంచి సువాసన అండి, చాలా బాగుంది. అలాగే అసలు ఉత్తి ముక్కలు తినేయాలనిపించింది. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక అదే గిన్నెలో మనం కొంచెం కరివేపాకు అయితే వేసానండి. ఆ కరివేపాకు కాస్త వేగిన తర్వాత ముందుగా మనం బరకగా ఉల్లిపాయలోంచి వచ్చిన వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మంచి సువాసన వచ్చే వరకు ఉల్లిపాయ ముద్దనైతే వేగించుకుందామండి. అలాగే ఇది కూర అంతా కూడా నిదానంగా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఓ హై ఫ్లేమ్లో పెట్టేసి టకటక చేసేస్తే కాదండి, కూర ఎంత నిదానంగా వండితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే మనం ఆల్రెడీ ముందు నీట్గా క్లీన్ చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని దాన్ని కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి నిదానంగా వేగిన తర్వాత అప్పుడు పసుపు, సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఇందులో ఆల్రెడీ మనం టమాటా గుజ్జు అయితే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని ఈ పచ్చి టమాటా ఫ్లేవర్ పోయే వరకు కాస్త నూనెలో బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ ఉంచుకున్న ఈ పల్లీలు, జీడిపప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, చక్కగా కొంచెం మసాలాలు అయితే వేసుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్సీ పట్టిన ముద్దనైతే ఇందులో వేసేసుకున్నానండి. ఇది కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఇలా వేగనిచ్చిన తర్వాతే అప్పుడు మనం కారం అనేది వేసుకుందామండి. వెంటనే వేయద్దు, ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి. అలా కాస్త నూనె వదులుతుంది అన్నప్పుడప్పుడు మనకి ఇలాగ కారం అయితే వేసుకోవాలన్నమాట. అయితే ఆ కారం కూడా కాస్త వేగిన తర్వాత మూత పెట్టేస్తే మనకి మంచి కలర్ అయితే వస్తుందండి కూరకి. అందుకని నేను అలా మూత పెట్టేస్తాను. వెంటనే నేను నీళ్ళు అయితే వేయలేదు ఇందులోను. అలాగే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి. ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ ఇది ఇలా మంచి సువాసన వస్తుండగా చక్కగా ఒక 2 గ్లాసులు నీళ్ళండి గ్రేవీకి సరిపడా వేసేసుకొని దీనికి ఉడకబెట్టాల్సిన పని ఏం లేదండి కర్రీ. ఎందుకంటే పన్నీర్ చక్కగా ముందుగానే ఉడికిపోయింది, నూనెలో వేగించుకున్నాం కదా. ఈ పచ్చి జీడిపప్పును కూడా ముందుగా మనకి ఉల్లిపాయ ముద్దతో చక్కగా వేగించుకున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుందండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకనిచ్చాక తర్వాత తీసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచేసామంటే చక్కగా మనం వేసిన ఆయిల్ పైకి తేది కర్రీ అనేది సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఎంతో రిచ్ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే జీడిపప్పు, పన్నీరు ఉంటుంది కదా, చాలా క్యాలరీస్ కూడా ఉంటాయి. జిమ్ చేసే వాళ్ళకి కానీ లేదంటే ఎక్కువ బాగా బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ చక్కగా హెల్తీగా ఉండడానికి చాలా బాగుంటుంది కర్రీ. అందులో నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళైతే కనుక ఈ కర్రీ చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ ఏమనుకుంటున్నారు? చక్కగా చపాతీలు కానీ ఏదైనా రోటీస్ కానీ లేదంటే మనకి బగారా రైస్ అని చేసుకుంటాం కదండి, మనకి వెజిటేబుల్ రైస్ లాగా, అలాంటి వాటిల్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే భలే టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ఇలాగే చేశారా అండి కర్రీ అనేది? నేను జీడి పిక్కలతో అయితే చూడటము ఫస్ట్ టైం. జీడి మామిడికాయలు తిన్నాం కానీ జీడి పిక్కలతో కర్రీ టేస్ట్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఈ కర్రీ అయితే చేసే విధానాన్ని మీకు పూర్తిగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇలా పచ్చి జీడిపప్పు దొరికినప్పుడు మాత్రం పచ్చి రైలు కాంబినేషన్, ములక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, పూర్తిగా వివరంగా చెప్పాను అనుకుంటే కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారని భావిస్తూ, అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉంటానండి మరి.